Hello friends, how are you? Welcome back to our channel Career Alerts. Friends, today in this video I will explain all the notifications from various pharma companies in various పొజిషన్స్. ఓకే ఫ్రెండ్స్, అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ఎందుకంటే ఇటువంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మనం రెగ్యులర్గా ఇస్తూ ఉంటాము. అలాగే మీకు కనుక డెఫినెట్గా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, వితౌట్ ఎ ఫర్దర్ డూ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనకి ఫస్ట్ నోటిఫికేషన్ అనేది హ్యాజెలో ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. సో దే ఆర్ కండక్టింగ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఫ్రెషర్స్ కూడా అయితే ఎలిజిబుల్ అవుతారు. సో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో 0 to 8 years అని ఇచ్చారనమాట. సో ఎనీవన్ బీఎస్సీ ఎంఎస్సీ కెమిస్ట్రీ అయితే ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు మీకు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో అయితే. అట్లాగే ప్రొడక్షన్ ఎస్ఆర్ఎస్ డిపార్ట్మెంట్లో సో ఈ విధంగా ఉన్నాయి. అట్లాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కూడా సో ఐటీఐ ఫిట్టర్స్ని, ఎలక్ట్రికల్, అట్లాగే చిల్లింగ్ ప్లాంట్ ఆపరేటర్స్ అయితే తీసుకుంటున్నారు అనమాట, అమ్మోనియా గ్యాస్ సంబంధించి. సో ఎవరైతే దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఏంటంటే సో డేట్ అనేది 30th April అయితే ఉంది. కాకపోతే ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ కాలేరో సో వాళ్ళైతే hr@hazelolab.comకి అయితే మీరు రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అట్లాగే ఈ నెంబర్స్ కూడా కాల్ చేయండి. సో మీరు రెజ్యూమ్ ఫార్వర్డ్ చేసినా సరే సో దే విల్ కాల్ బ్యాక్ యూ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే సో ఫార్మా డివిజన్లో ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, ఇంజనీరింగ్ ప్రాసెస్ డిపార్ట్మెంట్లో అనమాట. సో 2 to 9 years అయితే ఎక్స్పీరియన్స్ అడిగారు. సో చాలామంది ఏంటంటే డిప్లొమా అట్లాగే ఐటీఐ మీద అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో ఈ నోటిఫికేషన్ చేస్తున్నాను. మీకు షామీర్పేట్ హైదరాబాద్లో జాబ్ లొకేషన్ ఉంటుంది. స్కిల్స్ అనేవి ఈ విధంగా అయితే ఉండాలి. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అలాగే డిప్లొమా ఐటీఐలో 2 to 9 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే మీరు సబ్జెక్ట్ని ప్రాసెస్ API 29 అంటే 29 అని పెట్టి మీరైతే ta.pharma@biological.comకి అయితే మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. సో ఇది వచ్చేసి మనకి విచ్చో ల్యాబ్స్ నుంచి అయితే రావడం జరిగింది. సో వాళ్ళు కూడా ఏంటంటే ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ ఉందని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో విచ్చో బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి అయితే వచ్చిందనమాట. సో R&D బయాలజిక్స్లో అప్ స్ట్రీమ్ అలాగే డౌన్ స్ట్రీమ్లో ఎవరికైతే సో 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మీకు బడ్జెట్ వచ్చేసి 5 lakh వరకు ఇస్తారు, డిపెండ్స్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్. సో ఆల్ MSc లైఫ్ సైన్సెస్ క్యాండిడేట్స్ అట్లాగే ఈ బీటెక్, ఎంటెక్ అట్లాగే బీఎస్సీ లైఫ్ సైన్సెస్ వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద మెయిల్ అడ్రస్. సో raghu@vichobiotek.comకి అయితే మీరు రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. ఫర్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆల్సో కాంటాక్ట్ టు దిస్ ఫోన్ నెంబర్. Okay friends, and again this notification is also from the same company. Here they are asking for the positions of executive or senior executive role. సో టోటల్ 5 పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ వచ్చి 3 to 5 years అయితే మీకు ఉండాలి. అట్లాగే ఫ్రెషర్స్ 3 to 5 years ఫ్రెషర్స్ ఆర్ ఆల్సో కన్సిడర్డ్ అని చెప్తున్నారు. సో ఫ్రెషర్స్ కూడా తీసుకుంటారంట, కాబట్టి సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు 3 to 6 lakh అయితే ఇస్తారనమాట. ప్రిఫరబుల్ మేల్ క్యాండిడేట్ సార్ వాళ్ళు తీసుకుంటామని చెప్తున్నారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరంటే raghu@vichobiotek మీ రెజ్యూమ్ని కూడా ఫార్వర్డ్ చేయండి. సో మీకైతే లేదంటే ఈ ఫోన్ నెంబర్ కూడా కాల్ చేసి మీరు క్లారిఫై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాము. సో ఇది మనకి విటల్ ఫార్మా నుంచి అయితే రావడం జరిగింది. సో మే మంత్లో అయితే వాళ్ళు వాకిన్స్ని కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. సో మీకు లాజిస్టిక్స్లో చాలామంది అడుగుతున్నారు అన్నమాట. సో లాజిస్టిక్స్కి అయితే సంబంధించి ఇది మంచి నోటిఫికేషన్ అనమాట. కాకపోతే 1 to 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. బీకామ్ అట్లాగే MBA, BA సో ఈ 3 క్వాలిఫికేషన్స్ వాళ్ళకు కూడా ఇది బాగా అయితే యూజ్ అవుతుందన్నమాట. సో మీకు టాలీ, ERP, బిల్లింగ్ ఎంట్రీస్, సో ఈవే బిల్స్, వర్డ్, ఎక్సెల్ టైపింగ్ ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. అట్లాగే బీకామ్ క్వాలిఫికేషన్ మీద నిన్న చాలా వీడియోస్ చేశాను. నిన్న వీడియోలో చాలా నోటిఫికేషన్ చెప్పాను. మీరు కనుక బీకామ్ ఫినిష్ చేసిన వాళ్ళైతే ఒకసారి ఎస్టర్డే వీడియోని కూడా వాచ్ చేయండి. అట్లాగే మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో మెయిల్ తీసుకుంటారు ఐటీఐ డిప్లొమా పాస్ అయిన వాళ్ళకి. ఫ్రెండ్స్ ఇక్కడ సో మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో ఫ్రెషర్స్ని కూడా తీసుకుంటున్నారన్నమాట. సో 2018 to 21 పాస్అవుట్స్ అందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. సో కాబట్టి ఐటీఐ అలాగే డిప్లొమా మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో సో మీకు వైటల్ ఫార్మాలోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. కాబట్టి ఇమీడియట్గా అయితే మీరు అప్లై చేసుకోండి. సో వీడియో చూసిన వాళ్ళందరూ కూడా. అట్లాగే మీకు పర్చేస్ ఎగ్జిక్యూటివ్ రోల్స్ కూడా మీకు ఏంటంటే మెయిల్స్ని తీసుకుంటామని చెప్తున్నారు అనమాట. సో ఏ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసినా సరే 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఏంటంటే పర్చేస్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఇక్కడైతే ఉండాలన్నమాట. సో బీకామ్ వాళ్ళు అయితే డెఫినెట్గా అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే పర్చేస్ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళు కొంచెం కోర్స్ సైడ్ అయితే ఉంటుంది. అట్లాగే ఇంకొకటి క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో సో ఎంఫార్మ్స్ ఎవరైతే ఫినిష్ చేశారో అట్లాగే MSc వాళ్ళు 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక వాళ్ళైతే అప్లై చేసుకోండి. సో మీకైతే డాక్యుమెంటేషన్ అంతా కూడా స్కిల్స్ అయితే ఉండాలని చెప్తున్నారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇక్కడ HR గారి నెంబర్ ఉంది. సో ఈయనకి కాల్ చేసి మీరు క్లారిఫై చేసుకోండి. అట్లాగే సో యూ కెన్ ఆల్సో ఫార్వర్డ్ యువర్ రెజ్యూమ్ టు hr@vitalpharma.in అనమాట.
ఓకే ఫ్రెండ్స్, సో ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది గ్లాండ్ ఫార్మా నుంచి అయితే రావడం జరిగింది. వాళ్ళు కూడా ఐటీఐ, డిప్లొమా, బీటెక్, బీఎస్సీ క్యాండిడేట్స్కి అయితే సో ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో ఇంజెక్టబుల్ అడుగుతున్నారు. సో దానికి సంబంధించి నోటిఫికేషన్ చూస్తే సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు మీకు hrd.pmy@glandpharma.comకి అయితే రెజ్యూమ్ ఫార్వర్డ్ చేసేయండి. ఇక సో మన జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే ఈ విధంగా అయితే ఉంది. సో ఎక్స్పీరియన్స్ వచ్చేసి వాళ్ళు మినిమం 1 to 4 years అయితే అడిగారనమాట. కాబట్టి ఇంజెక్టబుల్లో కానీ ఓఎస్టీ ఎక్స్పీరియన్స్లో కనుక మీకు 1 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండి మీరు గ్లాండ్ ఫార్మాలో వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉంటే మీరైతే రెజ్యూమ్ను ఫార్వర్డ్ చేయండి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను సో బీటెక్, బీఎస్సీ, ఐటీఐ అలాగే డిప్లొమా వీరందరూ అయితే ఫార్వర్డ్ చేయొచ్చు. మీకు లొకేషన్ అంతా కూడా గ్లాండ్ ఫార్మా, ఇది పాసమైలారం, పటాన్చెరువులో అయితే ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మైక్రో ల్యాబ్స్ నుంచి రావడం జరిగింది. సో వాళ్ళు ఫ్రెషర్స్ని అయితే అడుగుతున్నారనమాట. మీకు బెంగళూరు లొకేషన్లో అయితే ఉంటుంది. సో ప్రొడక్షన్లో బెంగళూరు లొకేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు బీ ఫార్మా అట్లాగే ఎం ఫార్మా ఫినిష్ చేసిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. సో మీకు ఒక లొకేషన్ అంతా బెంగళూరు ఉంటుంది. సో ఎనీ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే యూ కెన్ ఫార్వర్డ్ యువర్ రెజ్యూమ్ టు శ్రీనివాసం@microlabs.inకి అయితే ఫార్వర్డ్ చేసేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి అలివీరా నుంచి అయితే రావడం జరిగింది. సో మీకు తెలిసిందే ఇది వైజాగ్ లొకేషన్లో అయితే ఈ కంపెనీ అయితే ఉందన్నమాట. సో వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా హెచ్ఆర్ గారు అయితే మనకి నోటిఫికేషన్ పంపించారు. సో ishwara.v@alvira.in. సో దీనికైతే మీ రెజ్యూమ్ను ఫార్వర్డ్ చేయండి. ఒకవేళ మీరు అలివీరా యానిమల్ హెల్త్ లిమిటెడ్లో వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉంటే విశాఖపట్నంలో, కాకపోతే మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఒకసారి అది కూడా మీరు గమనించండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ ఏంటంటే లాక్సాయి లైఫ్ సైన్సెస్ నుంచి రావడం జరిగింది. సో వాళ్ళు ఫస్ట్ మెయిన్ అయితే వాకిన్స్ని కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. సో సిఆర్ఓ R&D డిపార్ట్మెంట్లోని. సో దానికి సంబంధించి చూస్తే ఎంఎస్సి అలాగే ఎవరైతే 1 to 6 years ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు సిఆర్ఓ R&Dలో అయితే పోస్ట్ నేమ్ అయితే ఇచ్చారు. సో మీకు జాబ్ లొకేషన్ అంతా కూడా హైదరాబాద్ అయితే ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉండి 1 to 6 years ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోండి. మీకు కెమిస్ట్రీ, మెడిసినల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, సింథటిక్ కెమిస్ట్రీ, సో దీంట్లో అయితే ఎంఎస్సి ఫినిష్ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక లొకేషన్ వచ్చేసి మీకు ఇది ఫస్ట్ మెయిన్ అయితే కండక్ట్ చేస్తారని చెప్పాను. సో బిల్డింగ్ 900, ఇది సినర్జీ స్క్వేర్ 1, జినోమ్ వ్యాలీ, తురకపల్లి, షామీర్పేటలో అయితే ఉంటుందన్నమాట, హైదరాబాద్ లొకేషన్. ఓకే, ఏదైనా ఫర్దర్గా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే లిఖిత గారు కూడా కాల్ చేసి మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ నోటిఫికేషన్స్ ఇది ఏంటంటే ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ నుంచి రావడం జరిగింది. సో వాళ్ళు క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో అయితే తీసుకుంటామని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఏంటంటే ఎవరైతే క్యూసీ డిపార్ట్మెంట్లో 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అట్లాగే క్యూఏ డిపార్ట్మెంట్లో 2 to 5 years ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఆల్కెమ్లో వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉంటే సో మీరైతే యూ కెన్ ఫార్వర్డ్ యువర్ రెజ్యూమ్ టు దిస్ ఈమెయిల్ అడ్రస్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్లోకి వెళ్దాము. సో ఇది మనకి హార్మన్ ఫినోకెమ్ లిమిటెడ్ నుంచి అయితే రావడం జరిగింది. సో దే ఆర్ ఆల్సో అర్జెంట్ రిక్వైర్మెంట్ అయితే అడుగుతున్నారనమాట. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, మెయింటెనెన్స్ అట్లాగే క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్స్లోని. సో దీనికి సంబంధించి చూస్తే సో ఇది మీకు అంతా కూడా జాబ్ అంతా మీకు ఔరంగాబాద్ లొకేషన్ అయితే ఉంటుంది. సో ఎనీవన్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ ఇన్ ఔరంగాబాద్ లొకేషన్, సో యూ కెన్ ఫార్వర్డ్ యువర్ రెజ్యూమ్. సో ఇఫ్ యూ డిజైర్ టు వర్క్ ఇన్ హార్మన్ కంపెనీ. So for the designation officer and assistant officer, they are taking the production located in Chandra, which is in Aurangabad. Okay friends, so but you should have minimum of 2 to 7 years experience in API production department. All the persons who have BSc, MSc, BE, BTech in chemical engineering, so they can also eligible to apply. Okay, this is the job description they have provided. So required candidate profile is here it is. So interested candidates can share their profile on HR Shoshendra@harmanfinochem.com. Okay friends, so you can forward your resume to this email address immediately if you are eligible or interested. So these are all the things they have provided. And also for the senior officer position, so if you having a BE or BTech in mechanical engineering but or diploma also they are eligible to apply, but you should have minimum of 3 to 8 years experience అయితే ఉండాలన్నమాట. The job location is in Aurangabad. So this is the job description, this is the required candidate profile. So urgently required, so this is all about the notification. So here, so 3 to 8 years in the HPLC GC section, 3 to 8 years in GC, CMS, SMS, so LCMS, SMS in this location. So required candidate profile. Okay friends, so this is the venue details. So Chandra, MA, so Aurangabad location. You can also call to these phone numbers. So if you are interested, then forward your resume to this email address. Okay friends,
ఈ నోటిఫికేషన్ మనకి సన్ ఫార్మా నుంచి రావడం జరిగింది. సో దే ఆర్ ఆల్సో ఆస్కింగ్ సమ్ రిక్వైర్మెంట్ ఫర్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, బట్ యూ షుడ్ హ్యావ్ మినిమమ్ ఆఫ్ 2 to 5 years experience. So any MSc, BSc, BTech or BE chemical engineering candidates, so they can forward their resume so to this email address. సో మెన్షనింగ్ పొజిషన్ నేమ్ ఇన్ ద సబ్జెక్ట్ లైన్. సో టెలిఫోనిక్ రౌండ్ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తారనమాట. సో ఫర్ ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద జాబ్ లొకేషన్ ఇస్ దహేజ్ ప్లాంట్లో అయితే ఉంటుంది. సో ద ఫైనల్ నోటిఫికేషన్ దిస్ ఈజ్ ఫ్రమ్ సిప్లా కంపెనీ. సో సిప్లా నుంచి అయితే రావడం జరిగింది. సో ఏంటంటే ఇక్కడ జూనియర్ టీమ్ మెంబర్స్ని మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లో దే ఆర్ టేకింగ్ జూనియర్ ఆఫీసర్స్ ఇన్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, దే ఆర్ టేకింగ్ సీనియర్ ఆఫీసర్స్ ఇన్ ప్రొడక్షన్, జూనియర్ ఆఫీసర్స్ ఇన్ ప్రొడక్షన్, జూనియర్ ఆపరేటర్స్ ఇన్ ప్రొడక్షన్. సో ఇలాగే నేను ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ట్రైనీస్కి అట్లాగే సో సైంటిస్టులకి సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే సిప్లా నుంచి అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఒక విషయము, ఇది రీసెంట్గా అయితే వచ్చిన నోటిఫికేషన్ అనమాట. 29th April అయితే పోస్ట్ చేశారు. సో వెరీ రీసెంట్ నోటిఫికేషన్. ద జాబ్ లొకేషన్ ఈజ్ ఇన్ గోవా ఓన్లీ. సో ఇఫ్ యూ డిసైడ్ టు వర్క్ ఇన్ సిప్లా కంపెనీ ఇన్ ద గోవా లొకేషన్, బట్ సో I have studied the notification details. So you should have minimum of 2 years experience. So for all these notifications of B Pharma candidates, they are eligible to apply for this production department. And also, so in the junior operator role, ikkadaithe so they are asking mechanical engineering candidates, but they should have minimum of 2 years experience. So if you finished your mechanical engineering and also having minimum of 2 years experience, so then you are eligible for applying for these junior operator production department roles. Okay friends, I will provide the link in description. So if you are interested to work in Cipla in the Goa location, so just click and apply. Okay friends, so these are all the total pharma notifications for today. Thank you for watching Career Alerts. Jai Hind.